సభకు నమస్కారం. శ్రీనివాసుని వెంకటేశ్వరుని పడుకోలే అని వ్యంగ్యం చేసిండు అనేది వాళ్ళ ఆరోపణ. దీనికి సమాధానం భక్త రామదాసు, ఎవడబ్బా సొమ్మ అని కులుకుతూ తిరిగేవు రామచంద్ర అని చెప్పేసి ఆయన పాట ఉన్నది, అది మర్చిపోతున్నారు. అదే సమయంలో చీకటి మాఫియా, హిందూ దేశం అని నువ్వే అంటున్నావు, ఇది హిందూ దేశమే, ఓకే. ఈ హిందూ దేశంలో నిషేధించబడిన కేసినో ఆట, దాన్ని బిజినెస్ అని చెప్తూ విదేశాలకు వ్యాపారుల్ని లేకపోతే మధ్యతరగతుల్ని మహిళల్ని తీసుకుపోయి ఆటలాడిస్తూ వాళ్ళను దోచుకుంటూ నేను బిజినెస్ అని చెప్తున్నావు. నువ్వు బిజినెస్ అని చెప్పడానికి అదే బిజినెస్ అయితే ఇంకా దోపిడీకి అర్థమైందిరా బాబు. సో ఇది మనం చీకొమటి మాఫియాను మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో కదే కృష్ణ ఇక్కడ దేవుడిని అవమానించిండు, హిందూ విశ్వాసాన్ని అవమానించిండు అని చెప్పి చెప్తున్నాడు. కదిరి కృష్ణ ఇక్కడ కేవలం మీ మంత్రాన్ని ప్రశ్నించిండు, దేవుడిని ప్రశ్నించలేదు. దేవుడు అంటే దైవం మంత్రాధీనం, మంత్రం బ్రాహ్మణాధీనం. దేవుడు ఒక గొప్ప, నువ్వు చెప్పే ప్రకారమే లోకాలన్నింటినీ పాలిస్తాడు, పాలపుంతలు అన్నిటిని పరిపాలించేవాడు, నువ్వు లేపుడు ఏంద్ర బాబు అని అన్నాడు. అది నీ మంత్రాన్ని విమర్శించడం కానీ దేవుని అవమానించడం కాదు. ఇంకోటి, హిందూ విశ్వాసాలని గాయపరిచిండు, దెబ్బతీసిండు, అవమానించిండు అని ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి అది హిందూ విశ్వాసం కాదు, అయితే గీతే నీ బ్రాహ్మణ విశ్వాసం కావచ్చు. హిందూ విశ్వాసం అనేది వేరుగా ఉంటాయి. హిందూ నాగరికతలో నీ మంత్రాలు లేవు. ఈ దేశానికి వలస వచ్చి దాడులు చేసి లొంగ తీసుకొని నీ మంత్రాలతోటి ఇవాళ ఈ దేశ మూలవాసి ఆది హిందువుల్ని మోసం చేయడం తప్ప, నీ మంత్రం ఈ దేశంలో నిచ్చెనమెట్ల కుల వ్యవస్థను మనువాదాన్ని పెట్టింది తప్ప ఆ మంత్రం హిందూ విశ్వాసం కాదు, అది బ్రాహ్మణ విశ్వాసం. ఒకవేళ నీ బ్రాహ్మణ విశ్వాసాన్ని కూడా అవమానించిండు అని అనుకుంటే దానికి మా కృష్ణన్న సారీ చెప్పిండు. కానీ నువ్వు ఆ గుట్టల మీద గుడులు, మా యాదవరాజులు యాదగిరి గుట్ట మీద యాదవ, ఇంకో దగ్గర అక్కడ కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామి గుట్ట మీద మా యాదవులు గొర్రెలు మేపుతున్న కాలంలో రాయి పెట్టి పూజిస్తే నువ్వు వాటిని ఆక్రమించుకొని, చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి, అంతకుముందు బౌద్ధ నివాసం అది. కాబట్టి దాన్ని నువ్వు ఆక్రమించుకొని వెంకటేశ్వరుణ్ణి అవమానించిండు అని చెప్పేసి మాట్లాడడం చిగ్గుసేటు. వెంకటేశ్వరుని కాదు, ఇక్కడ హిందూ విశ్వాసం కాదు, మీరు అసలు హిందువులే కాదు, అసలైన హిందువులం, ఆది హిందువులం, ఈ దేశ మూలవాసులం. సింధు నది నుంచి హిందూ అనేది వచ్చింది. తర్వాత నాస్తికులు మమ్మల్ని అవమానిస్తున్నారు, దాడి చేస్తున్నారు అంటే, నాస్తికుడు విశ్లేషకుడు, నాస్తికుడు ఉన్నది లేనిది చర్చ చేస్తాడు. నాస్తికుడు ఆస్తిక సంవాదంలో నాస్తికుల దాడి చేయదలుచుకుంటే నీ ఎవరైనా సావర్కరే కూడా నాస్తికుడు అనేది ఉన్నది, అతను కూడా దేవుడు నమ్మడు, కానీ అతను హిందుత్వ సిద్ధాంతం రాస్తే ఆ సిద్ధాంతాన్ని నువ్వు ఫాలో అవుతున్నావు. సావర్కర్ గొప్పోడని అతని కోసం చాలా పొగుడుతున్నావు. కాబట్టి ఇవాళ ఆ రకంగా చూసిన నాస్తికుల మీద దాడి చేయడానికి నీకు హక్కు లేదు, నైతికత లేదు. నాస్తిక ఆస్తిక సంవాదం అనేది ఒక ఆరోగ్యకరంగా జరగాల్సిన అవసరం ఉన్నది బాబు. తర్వాత ఈ దేవతల గుడులు ఆక్రమించడం అనేది ఇవాటి వరకు కూడా మన ఈ బల్కంపేట ఎల్లమ్మ గుడి, అంతకుముందు బ్రాహ్మణుడు లేడు, ఇప్పుడు బ్రాహ్మణులు ఆక్రమించేసిండు. నేనుండేది సూరారం కట్టమైసమ్మ, ఆడ అంతకుముందు బ్రాహ్మణుడు లేదు, బ్రాహ్మణుడు ఆక్రమించిండు. ఒకప్పుడు వాళ్ళ ఆక్రమణ లేనప్పుడు మనం తిన్నదే మన దేవతలకు పెట్టుకున్నాం. కానీ ఇవాళ వాడు ఆక్రమించిన తర్వాత ఇక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ తర్వాత మీరు మాంసం తినాలి, కొయ్యాలి, ఇట్లాంటి షరతులు వచ్చి పడుతున్నాయి. ఇట్లాంటి పరిస్థితి ఇవాళ ఈ మధ్య ఈ 8 బీజేపీ సీట్లు ఎప్పుడైతే గెలిచినాయో ఇంకా గ్రామాలలో ఒక భయంకరమైన పరిస్థితి ఏర్పడ్డది. మాది జనగాం, ఒక ఉదాహరణ చెప్తా. జనగాం దగ్గర నవాబ్పేట అంగడి అని ఉంటుంది. ఆ అంగట్లో పశువుల అమ్మకాలు కొనుగోలు బేరం చేసే వాళ్ళంతా కూడా దాదాపు ముస్లింలు, దళితులు ఉంటారు. ఎందుకంటే భూమి లేదా ఇతర వృత్తులు లేవు కనుక మారుపేరగాళ్ళు, దళితులు, ముస్లింలే ఉంటారు. వాళ్ళ ఏడాదికి వచ్చిందంటే గ్రామాలలో గో సంరక్షణ కమిటీలు ఏర్పడి
ఆ బేరం చేసే వాళ్ళను బెదిరించే కాడికి వచ్చింది. మా మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు, అక్కడ బేరం చేస్తుంటాడు. ఏమైందా, ఎట్లా బేరం నడుస్తుంది అంటే, నాకు తెలుసు విషయము, ఇట్లాంటివి పెరుగుతాయని చెప్పేసి అడిగితే, అన్నయ్యగా మేము బేరం చేసే పరిస్థితి గ్రామాల్లో లేకుండా పోయింది. ఎందుకంటే ఇక్కడ ఒక ఆవునో ఎద్దునో కొనుక్కొని వాళ్ళకు 1000-2000 భయాన్ని ఇచ్చి రేపు ఇంకో అంగడిలో ఇంకో అమ్ముకుంటాం. మేము అమ్ముకున్నప్పుడు అమ్ముకునేదాకా పోనిచ్చేటట్టు లేదు. ఈ అంగడి నుంచి బయటకు రాగానే మా మీద దాడులు చేసే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆవు అవుతుంది, దెబ్బలు తింటాము, పైగా మేమీడ ఆవు ఉన్న అతనికి డబ్బులు ఇచ్చే పరిస్థితి మా దగ్గర ఉండదు అని చెప్పేసి ఒక అభద్రత వాతావరణం ఇలా గ్రామాలలో ఏర్పడుతున్నది. కేవలం మేధావుల మీద మాత్రమే కాదు దాడులు, గ్రామాల ప్రజలు, మారుబేరగాళ్ళు ప్రతి ఒక్కరు భయపడుతున్న పరిస్థితి ఉన్నది. ఇవాళ దానివల్ల ఏం జరుగుతుంది ఫైనల్గా అంటే, ఒక రైతు తన అవసరం కోసం ఒక ఆవునో లేకపోతే ఎద్దునో అమ్ముకోవాలనుకుంటే కొనేవాడు ఉండడు, తర్వాత మనకు అవసరమైనప్పుడు కొనుక్కుందామంటే ఆవు దొరికే పరిస్థితి లేదు. ఇవాళ మనం ప్రభుత్వం ముందు ఆ విషయాన్ని ఉంచి, ఎట్టి పరిస్థితుల్లో వ్యవసాయానికి ఇది నష్టం చేస్తుంది, రైతుకు నష్టం చేస్తుంది. కాబట్టి రేపు నువ్వు విత్తనాలు ప్రభుత్వమే సప్లై చేస్తున్నది, పంటను ప్రభుత్వమే కొంటుంది, ఎరువులు ప్రభుత్వమే సప్లై చేస్తుంది. కాబట్టి పశువులను కూడా మీరు కొనాలి, పశువులను మాకు అవసరమైతే ఇవ్వాలి అనే డిమాండ్ రావాల్సిన వస్తుంది మనకు. అట్లాంటి పరిస్థితి మన ముందుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇంకోటి, మా పక్కన ఒక శ్రీరంగవరం నేనున్న దగ్గర ఉంటుంది, అక్కడ మన ముదిరాజు వాళ్ళంతా కూడా పీరీలు పండగ చేసుకుంటూ ఉంటారు, పీరీలు ఎత్తుకొని తిరుగుతుంటారు. ఇంకొక ముదిరాజు సోదరుడు వీళ్ళు ఇచ్చిన పైత్యంతో ఇంకో ముదిరాజు సోదరుడు ఏమంటుండంటే, వాళ్ళు మన దేవతలు కాదు, మనకి ఈ దేవత చేయాలి, మనలో ఐక్యత లేదు కాబట్టి ఈ దేశం 1000 సంవత్సరాలు ఇస్లాం పాలనలోకి పోయింది అని చెప్పేసి విమర్శలు పెట్టు ఆ పీరీల పండుగను చెయ్యొద్దు మనం అని చెప్పి బోధన స్టార్ట్ చేసింది. మనం ఏమంటున్నామంటే, 100 మంది పిల్లలు ఉన్న కాడ ఒక పిల్లగాడు వస్తే అక్కడ బరువు కాదు. ఈ దేశంలో నువ్వు చెప్పే ప్రకారమైన, మార్క ప్రకారమైన ముక్కోటి దేవతలు, ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, అమ్మ, మస్తు మంది అమ్మ దేవతలు ఉన్నారు, మస్తు మంది పురుష దేవతలు ఉన్నారు. మరి మాకు ఒక దేవుడు, ఒక 3 దేవతలు అల్లానో లేకపోతే ఇంకో దేవుడు వచ్చినా ఇబ్బంది లేదు. ముక్కోటి దేవతలలో 3 అయితే 4 అయితే మాకు ఇబ్బంది లేదు, మేము దాన్ని ఎప్పుడూ స్వీకరిస్తూనే ఉన్నాం. వాస్తవానికి అసలు నువ్వు కూడా వలస వచ్చినోడివే, నీ దేవుళ్ళు కూడా వలస వచ్చినవులే, అయినా మేము స్వీకరించినామని చెప్పేసి ఆ ఊర్లో మనం సమాధానం చెప్పినాం. ఇట్లాంటి ప్రశ్నలకు ప్రతి సందర్భంలో మనం సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఈ దేశం హిందుస్థాన్, సింధు అనే పదం నుంచి హిందూ అనే పదం వచ్చింది. హిందూ అనేది భౌగోళికత తప్ప నువ్వు చెప్పే మతం కాదు, ఇది ఒక ధర్మం, జీవన విధానం. ఇది హిందూ ధర్మం అంటే నీ మంత్రం హిందూ ధర్మం కాదు. మేము ఒక్క గింజ వేసి 1000 గింజలు తీసి భోజనం పెట్టడమే హిందూ ధర్మం రా నాయన. అందరినీ మాతో కలుపుకోవడమే, అందరికీ మేము ప్రేమను పంచడమే మా హిందూ ధర్మం, కానీ దేశం పెంచడం హిందూ ధర్మం కాదు అని చెప్పేసి మనం వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉన్నది. అదే సమయంలో వాడు ఏమంటున్నాడంటే, మనకు ఐక్యత లేదు, 150 దేవతలు వాళ్ళ దేవతలు మొక్కుతున్నాం కాబట్టి ఈ దేశం 1000 సంవత్సరాల పాలనలోకి పోయిందని చెప్పేసి ఒక అబద్ధాన్ని పదే మన మీద చెప్పినప్పుడు మన వాళ్ళు అమాయకంగా నిజమే కదా మనకు ఐక్యత లేదు అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి ఈ ఐక్యత లేకపోవడానికి ఈ దేశంలో మనువాదం ఏర్పాటు చేసిన కుల వ్యవస్థ కారణం, కానీ ఈ దేవతలు వేరువేరుగా ఉండడం, 3 దేవతలు ఉండడం కారణం కాదు అనేది మన వాళ్ళని ఎడ్యుకేట్ చేసుకుంటూ, వాళ్ళను ప్రశ్నిస్తూ, జాగ్రత్తగా మనం ప్లాన్ చేయకపోతే మాత్రం, జాగ్రత్తగా ఆర్గనైజ్ చేయకపోతే మాత్రం భవిష్యత్తులో మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉంది. కాబట్టి చెల్లెలు చెప్పినట్టు మనమంతా ఐక్యంగా సంఘటితంగా ఉంటేనే ఈ విషయాల్ని మనం ఎడ్యుకేట్ చేసుకోవడం, దీని మీద మరిన్ని అవగాహన సదస్సులు ఏర్పాటు చేసుకోవడం. చేయకపోతే సింపుల్గా బీసీలనే మన మీద, ఎస్సీలనేమో భజన్ దళంలో ఆర్గనైజ్ చేస్తాడు, బీసీలనేమో ఇంకో దళంలో ఆర్గనైజ్ చేస్తాడు, వాళ్ళు మాత్రం RSSలో ఉంటారు. మా ఊర్లో కొమటోడు మాకు గుట్ట ఉంటుంది చిన్నది, మనిషి ఎకరం వస్తుంది, అందులో తీసుకొచ్చి శ్రీరామచంద్రుని గుడి కట్టిపించిండు. వాడిని ఏమి పోలే, డబ్బులు ప్రజలు వేసుకున్నారు, మా జాగ పోయింది. ఇది తప్ప వాళ్ళు ప్రతిదీ కూడా మన మీద రుద్ది, మన మీద పెత్తనం చేయదలుచుకున్నారు తప్ప దీన్ని ప్రశ్నించకుంటే ఈ దాడి ఇలా కదిరకృష్ణ మీద ఉంటుంది, రేపు ఇంకోరి మీద ఉంటుంది. కాబట్టి దీన్ని అందరం ఖండిస్తూ ముందుకు పోవాలని నాకు అవకాశం ఇచ్చిన ఈ వేదికకు ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.